అద్వైతస్వరదగ్నిమేకమమలం పూర్ణప్రభాశోభితం శాంతం శ్రీగురుపంకజం భజమనచైతన్యచంద్రోదయం భజమనచైతన్యచంద్రోదయం. శ్రీ శ్రీ శివరామ దీక్షిత పరంపర వాసులైనటువంటి మిట్టపల్లి సత్యనారాయణ గారి పూర్ణాశీస్సులతో మరియు మన పసులేటి సీతమ్మ గారి యొక్క పూర్ణాంశము అంత ఈ రోజుకు మన కృష్ణమూర్తి నాయన గారి ద్వారా బయటకు వచ్చింది అనేటువంటిది అందరిలో మరి ఉన్నటువంటి అందరిలో అనుభవం ఈ మాట అందరికీ. ఇంకొకటి ఏమిటంటే ఆ సంస్కారం అందరికి ఉండదు. ఈ సిటీకి వచ్చిన తర్వాత ఈ సుభాష్ నగర్లో దాదాపు 3వసారి నేను రావడం కానీ ఇట్లా వచ్చి చూడటం వారి దర్శనం చేయడం జరిగింది. అమ్మగారు ఉన్నప్పుడు నేను ఆశ్రమం పెట్టేటప్పుడు 2006 అంటే ఇప్పుడు లెక్కేసుకోండి 18 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఆ రోజు ఇట్లా వచ్చిపోయినాం. అమ్మగారు పూర్ణాశీస్సులతో నేను మళ్ళీ ఈరోజు మీ ముందు రావడం జరిగింది. మీరు నిశ్శబ్దంగా ఉండగలరని ప్రార్థన మొదలు ఈ యొక్క సృష్టి, ఈ యొక్క బ్రహ్మాండ సృష్టి ఎన్నడూ అయ్యగారి ద్వారా బోర్డు ద్వారా క్లాసెస్ మంచి క్లాసులు పెట్టి మరి అనుబంధ చతుష్టయం సాంఖ్య తారకమనస్క మహావాక్య విచారణ చేత మరి పరిపూర్ణ బోధగా ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని ఎరిగి మరి నేను అనే బ్రహ్మ వేరు, నేనని బ్రహ్మ ఒకటి ఉందని మన పరిపూర్ణ బోధ సిద్ధాంతంగా చెప్పినటువంటి విషయం పూర్ణబోధగా. అటువంటి పూర్ణబోధలో ఇది ఒక మనం స్తోత్రంలో ఇది అఖండ పూజలో మీ అందరూ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండములు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఒకానొక ఇదొక బ్రహ్మాండం, ఇదొక్క బ్రహ్మాండం. ఈ యొక్క బ్రహ్మాండంలో మనం ఎన్ని గాయత్రి సమూహంగా ప్రతి ఒక్క మతస్థుడు కానీ ప్రతి ఒక్క ద్వైతాద్వైత విశిష్టులు కానీ అందరూ ఒక సప్తలోకములు ఊర్ధ్వమ్నాయ గురుభూత భూలోకము, సూర్యుడు చంద్రుడి మధ్యలో ఉండేటువంటిది భువర్లోకము, తర్వాత సువర్లోకము సూర్యుడు చంద్రుడు ఉండేటువంటి సువర్లోకము మూడవది. దీని తర్వాత మహర్లోకం తర్వాత జనలోకము తర్వాత తపోలోకం తర్వాత సత్యలోకము, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములని 7 లోకములు మనము గాయత్రి ద్వారా దాన్నే ఓం భుః ఓం భువః ఓం స్వః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సఖ్యం ఓం సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అపజ్యోతిరసామృతం. అటువంటి బ్రహ్మతత్వానికి రోజు గురు బ్రహ్మగా మన అమ్మలు ఇదివరకు దాకా ఇప్పుడు అమ్మగారి శిష్యురాలని అయ్యగారు మాకు చెప్పడం జరిగింది. అమ్మగారు నోటిగా గురు శిష్యుల లక్షణములు మన సిద్ధాంత ప్రకారమైన భాగవత కృష్ణయ్య గారు చెప్పినటువంటి భాగవత కృష్ణయ్య గారు ఏం చెప్పిండంటే గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధ రీతి గురుగీతార్థం పెరిగిన నరులకే మెప్పం ఈ పూర్ణ బోధ ఎరుగని ఆ 3 నరులకి ఇష్టతి అవునే అన్నాడు కృష్ణ ప్రభు. గురుగీతను అధ్యయనం చేస్తూ పోయిన జన్మలతో ఉన్నటువంటి అంతఃకరణ ఎన్నో కట్టుబాట్లతో ఎంతో అపభ్రంశ అనేటువంటి ఆ యొక్క అంతఃకరణ కోటి జన్మములు ఎత్తి 100,000,000 దుఃఖములు అనుభవించినటువంటి ప్రారంధ కర్మలన్నీ ఎన్నో ఉన్నాయి నీ అంతఃకరణమందు. అటువంటి అన్నీ లేకుండా పవిత్రత కావాలంటే నీ యొక్క శుద్ధి మనశుద్ధి అంతఃకరణ సిద్ధి కావాలంటే గురుగీత కంపల్సరీ. ఎందుకో కంపల్సరీ అనేది ఒక మాట చెప్తున్నతోనే ఇందులోకి వెళ్ళిపోదాం మనము. విద్యాధనం బలం చైవ దేశభాగ్యం నిరర్ధకం ఏషపు కృపో నాస్తి అదో గచ్చంతి పార్వతి అని. పార్వతీ హనకాది మహారుషులలో పార్వతీ పరమేశ్వరుణ్ణి ఈ యొక్క ప్రశ్న అడిగినప్పుడు మరి అమ్మ నీకు విద్య ఉండని ధనం ఉండని బలం ఉండని 3 ఉన్నప్పటికీ ఏషో గురుకృప నాస్తి గురుకృప లేనటువంటి బ్రతుకు అదో గతి పాలే అదో గచ్చంతి పార్వతి అని మన గురుగీత చెప్తుంది. ఇంకా రెండవది ఏమిటంటే మీకు ఈ యొక్క కృష్ణమూర్తి అయినటువంటి ఈ యొక్క పరమాత్మకే ఎందుకు నమస్కారం చేసి ఇంతమంది శిష్యులను అమ్మగారి కాంచి అమ్మగారి శిష్యులు ఆ పెద్దయ్య గారి శిష్యులు అయితే ఏంది, అమ్మగారి పసుపులేటి అమ్మగారి శిష్యులు అయితే ఏంది, ఇంతమంది ఈ అనుబంధంగా ఎందుకు ఇందులోనే గురుర్ బ్రహ్మ అంటే ఎవరు, గురుర్ విష్ణు అంటే ఎక్కడ,
నువ్వేమైనా బ్రహ్మను చూసి వచ్చినావా? మరి ఇప్పుడు చూస్తున్నావా? ఏది విష్ణు అంటే ఎక్కడున్నాడు? మహేశ్వరుడు అంటే ఎక్కడున్నాడు? సాక్షాత్ పరబ్రహ్మ రూపమైనటువంటి ఆ బ్రహ్మతత్వం ఏది అది అనేటువంటి ప్రశ్న వచ్చినట్టయితే గురువు బ్రహ్మస్వరూపుడై సూత్రప్రాయంగా చెప్పి అందులోకి వెళ్ళిపోదాం మనం. గురువు బ్రహ్మస్వరూపుడై ఈ యొక్క భూమి కాయదేవత ఎవరు? అయ్యగారు చెప్పిన సాంఖ్య పద్ధతిలో మీకు ఈ యొక్క భూమి కాయదేవత బ్రహ్మ. మనకు సాంఖ్య పద్ధతిలో విచారణ చేసినట్లయితే ఆ బ్రహ్మమునందే వచ్చినటువంటి ఫలాదులు కానీ, అన్నం కానీ, ఔషధులు కానీ ప్రతి ఒక్కటి మనం తినే ఆహారం మానవ జన్మ శ్రేష్టంగా ఇంతటి జన్మ కోటి జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి కృషి ఈ యొక్క గురుకృప నాస్తే గురుకృప కలిగి నువ్వు గురుపాదపద్మం దగ్గరికి వచ్చినావు కదా. వచ్చిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి గురుసేవ భాగ్యంగా గురుగీత అయితేనే కానీ నీ అంతఃకరణ సిద్ధి అయితేనే కానీ పరిపూర్ణ బోధని బతకదు. నీ జన్మద స్థితి విధానాన్ని వెనుకలాడలేవు. గురు ఈ యొక్క గురుగీతలో ఉన్నటువంటి మహత్యం ఏంటంటే అన్ని విధాల 274 శ్లోకాలలో పూర్ణత్వం ఉంది. పరిపూర్ణ బోధకుడు చెప్పిండు అవసరమైతే ఎట్లా మలుచుకుంటావో మలుచుకో. దీన్ని ఏంటది? భవారణ్య ప్రశ్నస్యాది మోహ భ్రాంతి చేతి సహా ఏన సందర్శితాపంత తస్మై శ్రీ గురువైన భవారణ్యం అనేటువంటి చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి అరణ్యంలో పడితే త్రోవ దొరకనటువంటి విషయము. అదే ఈ యొక్క కృష్ణమూర్తి గారు ఇంత డెవలప్ చేసి ఈ యొక్క ఆశ్రమాన్ని మీ అందరిని ఒక శిష్యులుగా తీర్చిదిద్ది ఈ యొక్క ప్రబోధను ప్రతి ఒక్క సంవత్సరం క్లాసెస్ పెట్టి మేమందరికీ ఈ యొక్క ఉన్నతమైనటువంటి సర్వ వేదాంత సారాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే మేము యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం, అందరిలో అక్కడక్కడ కలుస్తూనే ఉంది. అక్కడక్కడ సభలలో మీకు 25 మంది 30 మంది 50 మంది కూర్చుంటారు రేపు గురువులు. మీకు ఏమి 10 నిమిషాలు 5 నిమిషాలు ఏమతకది. అయ్యగారు చెప్పినట్టుగా ఈ క్లాసెస్ పెట్టి ఒక సాంఖ్య తారక మనస్క మహావాక్య విచారణ ద్వారా ఆ బ్రహ్మము నేనని తెలిసిన తర్వాత ఆ నేను రహితం కొరకు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు సాందుగ మహర్షి దగ్గరికి పోయి ఆ నేను అనేటువంటి అహంకార రహితమైనటువంటి స్థితి పరిపూర్ణ బోధన ఎరిగిందని మన పెద్దలు భాగవతమందు కథ చెప్పంగా విన్నాం, మన పెద్దలు చెప్పంగా విన్నాం. అటువంటి స్థితిని మీకు అందించినటువంటి ఈ యొక్క ఆశ్రమ గురువులైనటువంటి కృష్ణమూర్తి అయ్యగారికి ధన్యవాదాలు చెప్తూ, మరియు నేను ఎందుకంటానంటే ఇంతటి కృషి ఎవరు చేయరు. మనుషానాం శాస్త్రేషు వేయికొకానొక మహానుభావుడు పురుషులందు పుణ్యపురుషులు వేరే ఒక్క పుణ్యపురుషుడు మాత్రమే ఈ యొక్క స్థితికి వచ్చి మీ అందరిని ఉద్ధరించే కొరకు ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తే యదా యదాసి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధ్యానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాయకాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ మాట. కృష్ణుడై నెమలి పెన్షన్ పెట్టుకొని పట్టు పీతాంబరాలు కట్టుకొని వచ్చి చెప్తాడా మీకు? సంభవామి యుగయుగములందు ఇటువంటి అవతార పురుషులుగా పుట్టి అదే కృష్ణమూర్తిని ఆయన ఈరోజు అదే నాకు అనిపిస్తుంది. ఈ యొక్క ఆశ్రమాన్ని చూసి మీ భక్తులందరినీ చూసిన తర్వాత ఈ యొక్క అవతార పురుషుడిగా ఈ గురు రూపంలో వచ్చి సిద్ధరన్నారారు తత్వములను నవ్వలగిన తత్వము ఎవడెరుగు ఆ శివుడే ఈ గురు రూపమును వచ్చి చెప్పకున్నాను నువ్వెవరో నీకు తెలియదు, ఇంతవరకు పరమాత్మ ఎవరో తెలియదు. త్వంపదం దర్శితం ఏనా తత్పదం దర్శితం ఏనా అసిత్వం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః గురుగీతలో మనం ఎన్నో విన్నాం. అందుకొరకే గురువుకి ఎందుకు నమస్కారం పెడతామంటే వందే గురు పదందం వాంగ్మానం తీతగోచరం శ్వేత రక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. ఒకటి శివపాదం, ఒకటి శక్తిపాదం, ఒకటి ప్రకృతిపాదం, ఒకటి పురుషపాదం, ఒకటి మరి శివశక్త్యాత్మకం పరం అన్నం కదా. ఒక శ్వేతం అంటే తెలుపు, రక్తం అంటే అమ్మ, అమ్మది రక్తము శోణితమైతే నాన్నది శుక్లం తెలుపు, రెండు కలిస్తేనే ఈ పిండాండం. లేకపోతే సృష్టి ఎక్కడో లేదు. ఆ రెండు పదముల ఎందే ఉన్నది కాబట్టి వందే గురు పదం వాంగ్మాన తీతగోచరానికి వాక్కు మనసు అది కూడా శాశ్వతమైనటువంటి చైతన్యం అని మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడిగితే చాలామంది ప్రథమ దేశంలో అది చైతన్యం శాశ్వతమే అందరు చెప్పే ద్వైతాద్వైత విశిష్టాద్వైతులు అన్ని మతముల వారు అది శాశ్వతమనే చెప్తున్నారు. మనం వింటనే ఉన్నాం. అది పరిపూర్ణ బోధకు పోయినప్పుడు అది నిరసన చేసినప్పుడు అప్పుడు లేనటువంటి స్థితిని పొందితే నీ జన్మరాశి స్థితికి అది బోధపడుతుంది. అప్పుడు కానీ మనం విచారణ చేయలేము. ఇక్కడికి నాకు ఈ 5 నిమిషాలు ఇదే అయిపోయింది. కొద్దిగా వచ్చాము, దీనికి సంబంధం లేదు. స్వామి నీకు ధన్యవాదాలు. కానీ దీనికి దానికి ఇప్పుడు సృష్టి మొదలైతే సృష్టి నుంచి మొదలుంచి లెక్కేసుకోండి. అది దీనికి సప్తలోక గర్భములు, సత్యలోకము తపోలోకము, మరి తర్వాత జనలోకము, దీని తర్వాత మహర్లోకము, మహర్లో సూర్యలోకము, తర్వాత భువర్లోకము, ఇది భూలోకము,
మనం ఇక్కడ భూలోకంలో ఉన్నాం. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం. ఇప్పుడు మనకు ప్రత్యక్షం ఇది భూలోకం మధ్యలో సూర్యలోకం మధ్యలో ఏముంది? భూవర్లోకం ఉంది. వేదవంత ప్రకారం అయితే ఓం భూః విశ్వ అంటూ నేను మీకు చెప్పినా కదా అప్పుడు గాయత్రి మంత్రం ఈ 7 లోకములకు సరిపడుతుంది. ఆయన 14 లోకములకు రాయకపోయిందా? భూలోకం ఈ గాయత్రి మంత్రము దాని 7 లోకములకి ఎందుకు రాయవలసి వచ్చింది? అతల వితల రసతలం అనేటువంటి మన భద్రాగ్రామ శతకమంది సర్వవేదాంత సారమైనటువంటిది అందులో ఉన్నది 14 లోకములు పెట్టండు. కానీ అదో లోకంతో పని లేదు. ఊర్ధాంనాయ గురోర్పదం ఇది గురువు అనేటువంటి దానికి ఒక్క బ్రహ్మాండంలో ఉన్నటువంటి దాని మీద ఈ యొక్క సృష్టి ఎలా జరిగింది? మన కృష్ణ ప్రభు సృష్టిని అంతా పిడిగిడి పట్టుకొని సర్వవేదాంత సారమైనటువంటి నేను జన్మరాశి తిథి కొరకు సర్వ ప్రయత్నం చేసి ఆయన గారు మనకు పరిపూర్ణ బోధగా చెప్పినటువంటి విషయం అంటే ఈ సృష్టి అంతా ఏమి లేనప్పుడు సృష్టి అంతా పంచభూతములు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఓషధులు ఇవన్నీ ఒక సూర్యుడు చంద్రుడు నవగ్రహములు నక్షత్రములు 33 కోట్ల దేవతారాశంతో ఈ సృష్టి అంతా ఏమి లేనప్పుడు ఒక్క పరిపూర్ణం మాత్రమే ఉంది. ఇదంతా ఏమి లేనప్పుడు ఏమున్నది? ఒక్క పరిపూర్ణం మాత్రమే ఉంది. అది ఎట్లా ఉందనేది కొద్దిగా విచారణ చెబుతూ మీ అందరి దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు కేవల అమల నిర్గుణాతీత నిష్ప్రతియోగిక అచల పరిపూర్ణ పరబ్రహ్మము ఈ యొక్క కేవలంగా ఆత్మ ఉంటానాత్మ ఉంది. అది కేవలాత్మ కేవలాత్మ కాదు. కేవలాత్మని ఎందుకన్నారు? కేవలాత్మ దానికి ప్రతి లేదు. ఆత్మ ఉంటానాత్మ ఉంది. క్షరం ఉంటే అక్షరుడు ఉన్నాడు, ప్రకృతి ఉంటే పురుషుడు ఉన్నాడు, నేనుంటే మేనున్నాడు, తల్లి ఉంటే తండ్రి ఉన్నాడు. ఇక్కడ ఏది ద్వైదోషంతో కూడుకున్నటువంటిది ఈ సృష్టి అంతా. కానీ ఈ యొక్క పరబ్రహ్మమైనటువంటి కేవల పరిపూర్ణానికి మాత్రం కేవలం ఉన్నటువంటి అమల ఏమాత్రం మల్లము లేనటువంటిది అమల ఏది ఇంకా నిర్గుణాతీత. నిర్గుణం అంటే సగుణం ఉంది. సగుణ నిర్గుణాయ గుణాత్మనని గురుగీతలో ఉంది. అఖండ పెరగవు చెప్పినటువంటి విషయం. సగుణ నిర్గుణాతీత నిర్గుణం కాదు, సగుణం కాదు, దీనికి అతీతమైనటువంటిది పరిపూర్ణము. నిర్గుణాతీత నిష్ప్రతియోగిక దానికి ప్రతి లేదు పరిపూర్ణానికి. దీనికి ప్రతి ఉంది, ఆత్మకు ప్రతి ఉంది. ఆత్మ అంటే అనాత్మ ఉంది. ఆత్మ అంటే బ్రహ్మం అన్నారు. చైతన్యం అని అన్న, క్షేత్రాన్ని అని అన్న, జ్ఞానం అన్న, అహంకారం అన్న, సద్రూపం అన్న, చిద్రూపం అన్న, సస్వరూపం అన్న, సాక్షి అన్న, ఈశ్వరుడు అని అన్న, ఇలా విష్ణు అని అన్న, పరమాత్మ అని అన్న, బ్రహ్మం అన్న. మాయకే ఇన్ని బహునామధేయములను బట్ట బయలందు ఒక పేరు పుట్టలేదు. ఇప్పుడు అయ్యగారు నిరసన చేద్దామని మిమ్మల్ని అడిగిండు ఆ ప్రశ్న. చైతన్యం శాశ్వతమా అని అడిగిండు మిమ్మల్ని. అన్నిటికీ మూలమైనటువంటిది అఖండ పెరికే కానీ మాయే కాదు, అది శాశ్వతం కాదని అనే కొరకు ఆయన పరిపూర్ణ బోధగా చెప్పే కొరకు మన గురువు గారు అటువంటి ప్రశ్నలు ఇదివరకు మనల్ని అడిగిండు. శాశ్వతం ఎంతవరకు శాశ్వతం అంటే అద్వైత పద్ధతి విచారణ చేసే అంతవరకు శాశ్వతమే. 4 యుగాలుగా చెప్పారు మనోళ్ళు పెద్దలు. మరి కృతాత్రేత ద్వాపార యుగం పోయింది, ఇప్పుడు కలియుగం. మరి అంతవరకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ శాస్త్రాలు, ఆ పురాణాలు, ఆ వేదాలు, ఈ గురువులు చెప్పిందంతా వింటనే ఉన్నాం మనం. కానీ మరి శాశ్వతం అంటే ఇప్పుడైతే ఉన్నావా లేదా? ఏది శాశ్వతం కాదు. అఖండ పెరక అందరిలో ఉంది, అన్నిట్లో ఉంది, పంచభూతాలలో ఉంది. ఎప్పుడు ఇదేనప్పుడు ఏ పనులు చేస్తూనే ఉంది, సృష్టి అంతా నడిపిస్తూనే ఉంది. కేవలం అమల నిర్గుణాతీత నిష్ప్రతియోగిక ప్రతిపాద అచల ఆ పరిపూర్ణ పరబ్రహ్మము, ఆ యొక్క అచల పరిపూర్ణ పరబ్రహ్మందు ఈ యొక్క ఉత్త పరిపూర్ణమందు ఇదంతా లేనిదే, ఇందులో లేనిదే, ఇది లేనిదే అఖండ పెరుక. ఎలా ముట్టింది? అఖండ పెరుక అంటే బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తో మహాతో మదంకార పంచతన్మాత్రం తివ్య పంచమహాభూతాన్ని తివ్య అఖిలం జగత్. ఈ యొక్క సృష్టి ఈ యొక్క ఏం చెప్పిండు? ఇది బ్రహ్మణోరవ్యక్త. బ్రహ్మమందు అచల పరిపూర్ణ పరబ్రహ్మమందు అవ్యక్తంగా ఉంది, నీకు తెలియబడకుండానే ఉంది. ఇప్పుడు నీకు ఉన్నా కూడా పంచభూతములు అవపడుతున్నాయి. ఆకాశము సూక్ష్మమే, వాయువు సూక్ష్మమే, అగ్ని కానీ జలం కానీ పృథివీ కానీ స్థూల రూపంగా ఇదంతా ఒకటి నిర్గుణ రూపంగా, మరి సగన రూపంగా అవపడేటువంటి జగత్తంతా కూడా ఒక మాయ రూపంగా వర్ణన చేసిన పెద్దలు. చేసిన తర్వాత ఇందులో లేనిదే అన్నాడు. ఎందుకు లేనిది? ఆ లేనిదే ఏంటి? దాని పేర్లు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ పెట్టాము. దాని పేర్లు ఏం పెట్టాము? మొట్టమొదటి సత్యలోకం. ఇది సత్యలోకం అంటారు ఆ పరబ్రహ్మాన్ని. ఈ యొక్క ఇతర అన్నమయ వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే.
అన్ని యొక్క బ్రహ్మం ఒకటే, ఆ యొక్క బ్రహ్మమే నీవైన చెప్పడానికి మహావాక్య విచారణ ద్వారా మన పెద్దలు ఇక్కడ క్లాసెస్ పెట్టంగా నేను విన్నాను. మన కృష్ణమూర్తి నాయన గారు క్లాసులు పెట్టి ఈ మాట అంతా ఇదంతా మీకు తెలుసు, ఆయన గారిలో ఉంది, మీలోనే ఉన్నది. కానీ ఒక సీరియల్గా చెప్పడానికి ఈ యొక్క బ్యానర్ అంతే. ఇది ఆయనలో లేదని కాదు, ఆయన చెప్పదని కాదు, అంతా అన్ని విధాలు చెప్పగలడు. ఇప్పుడు మొదలు సూత్రప్రాయంగా వారే చెప్పారు. మొదలు అయిన తర్వాత దీన్ని ఏమంటాడంటే బ్రహ్మను అవ్యక్తము, ఇది అవ్యక్తము, ఇదే సత్యలోకము, దీని పేరే అక్షరుడు, అదే పరబ్రహ్మము, ఇదే జ్ఞానాజ్ఞాన మిశ్రమము, ఇదే స్వప్రకాశము, ఇది నిశ్శబ్ద శబ్ద బ్రహ్మము, ఇదే నిర్విశేష రసము, ఇదే అవ్యక్తమని మహామాయ మహాకాశం అని దీన్నే అన్నారు. ఇదే సత్యలోకము, రసబల సమన్వితము, ఈశ్వర కైవల్య దేహం కూడా దీన్నే అన్నారు. దాన్ని భగవద్గీతలో పురుషోత్తముడని అవినాశి అని ఎంతో వర్ణన చెప్పినట్టుగా కృష్ణమూర్తి నాయన చెప్పంగానే విన్నా నేను. యూట్యూబ్లో చెప్తుంటే ఎన్నో వింటాంటారు. ఆయన భగవద్గీత చెప్తాడు, పరిపూర్ణ చెప్తాడు, అన్నింటిలో విని వారికి తగినట్టు ఇది అనే రీత్యలో కృష్ణమూర్తి నాయన చెప్తూనే ఉంటాడు. చాలా విన్నారు, ఈ పదాలన్నీ విన్నారు మీరు. దాన్ని ఏమన్నారు, ఇంకా గురుస్వరూపం అన్నారు. దాన్నే ఏ చైతన్యమవుతుందో, నీలోన ఉన్న సహస్రార భాగం ఉన్న చైతన్యమవుతుందో మరి బ్రహ్మాండంలో చెప్తున్నారు స్వామి, మనలోనే ఎక్కడా అని నీకు ప్రశ్న రావచ్చు. ప్రశ్న ఈ యొక్క పెద్దలకు రావచ్చు, శిష్యులకు గురువు నోట గురుసేవ చేసినటువంటి భాగ్యవంతులకు రావచ్చు. రాకూడదని కాదు, మరి బ్రహ్మాండం అని చెప్తాను ఇక్కడని. బ్రహ్మాండంలో ఎక్కడున్నానా నిర్విశేష రసము, అదే గురుస్వరూపం అంటున్నావు, అదే ఈశ్వరుడు, అది స్వయంభూ కూడా అని అర్థం. ద్వైతవాద్వైత విశిష్టులందరూ కూడా, మతాల వారు కూడా దాన్ని స్వయంభూ అంటే మన దీక్షితుల వారు ఏం చేసిండు, మన భాగవత కృష్ణ ఏం చేసిండు, ఈ కృష్ణమూర్తి ఏం చేసిండు, అది మూలం లేని గుర్తెరిగే శరీరం అన్నాడు. వాళ్ళు స్వయంభూ అక్కడికి పోయారికే దారి దొరకలే. నీ తల్లిదండ్రులకు మూలం ఏంటి, నీ తల్లిదండ్రులకు మూలము రసము, నీకు మూలం ఏంటి, నీకు సప్తధాతుమయము, సప్తధాతుమయకు మూలం ఏంటి, సప్తధాతు రసము, రసమునకు మూలం ఏంటి, అన్నము, అన్నమునకు మూలం ఏంటి, ఓషధులు, ఓషధులకు మూలం ఏంటి, భూమి, భూమికి మూలం ఏంటి, జలము, జలమునకు మూలకు అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువునకు ఆకాశము, ఆకాశానికి మూలము. ఇది స్వయంభూ అన్నది. స్వయంభూ అంటే మన వారు వేరే దానికి మూలం లేదురా అని ఈ పెద్దలు చెప్పినటువంటి వాక్యం పూర్ణబోధ ఇంతే. ఈ యొక్క ఉత్తము జీవుత్త బట్టబయలులో నీవెప్పుడు ఉండచూచి నిజంగా ఎరుకన్, నీవని నేనని జగమని అయిపోయింది. ఈ మూడే. నీవంటే జీవుడివి, నేనంటే ఈశ్వరుణ్ణి, జీవుడు ఈశ్వరుడు జగత్తు. ఈ మూడు కలిసినటువంటిదే అఖండ పెరుక జగమని భావింపు అని కృష్ణప్రభు పరిపూర్ణ బోధకు చెప్పిపోతే అన్ని విధాలు చెప్తాడు ఆయన. దాన్ని ఇక్కడైన తర్వాత అవ్యక్తమను మాయోపాధి వినుర్ముక్త శుద్ధ చైతన్యం ఈ యొక్క త్రిశక్తాత్మక నిశ్శబ్ద శబ్ద సమిద్రూప జ్యోతిర్మయ అందు బిందు స్వరూపము తనంతట తానుగా కలిగింది. ఇదే మూలం లేని ఎరుక మన సిద్ధాంతపరంగా చెప్పింది, పరిపూర్ణ బోధగా చెప్పింది. మహానుభావులందరూ ఈ జన్మరహిత స్థితి కొరకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చే వరకు ఇదే అవ్యక్తం అంటే నీకు తెలియబడకుండా ఉంది. పరమాత్మ ఏది, పరమాత్మ ఏది, ఆ బ్రహ్మం చెప్తా. ఆకాశం చెప్తావా, వాయువు చెప్తావా, జలం చెప్తావా, జలమే ప్రత్యక్షమే. ఇవన్నీ సూర్యుని చెప్తావా, కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తాను. సృష్టిలో దేవతలు 33 కోట్ల దేవతలు ఎవరి పనులు వాళ్ళు చేస్తాను, ఒక చట్టబద్ధమైన పని చేస్తాను. దీనికి కారణరూపం ఉన్నటువంటి ఏది, అది ఆ బ్రహ్మం ఏది అని చెప్పుకున్నట్లయితే నీలోన ఉన్నటువంటి ఈ సహస్రార భాగం ఖాళీ. ఊర్ధ్వమ్నాయ గురోర్పదం అన్నమా, త్రిభువనం కార్యక సింహాసనం అన్నమా, సిద్ధాచార సమస్త వేదములు కూడా దీన్ని పఠనం చేస్తున్నాయి. ఈ యొక్క మానవ రూపంలో బ్రహ్మాండ సృష్టి అదైతే, మానవ రూపంలో సహస్రార భాగం ఉన్నటువంటి పరమాత్మ ఇన్నిటిని 25 ఇంద్రియములను 25 ఇంద్రియములు గాను 35 తత్వములు గాను 96 తత్వములు గాను ఇన్నిటిని సత్తానిచ్చేటువంటిది బ్రహ్మాండమందు ఈశ్వరునిగా ఈ యొక్క దీన్ని అవ్యక్త రూపంగా మాయోపాధిగా వినుర్ముక్త శుద్ధ చైతన్యంగా ఇదే త్రిశక్త్యాత్మక జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులు చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. అమ్మలు నేను నాయనను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఈ యొక్క నిశ్శబ్దం ఉంది, శబ్దం ఉంది దాని దగ్గర. నిశ్శబ్ద రూపంలో ఉంది, ఇప్పుడు మనకు కనరాకుండా శబ్ద రూపంగా బయటకు వచ్చింది ఈ జగత్తంతా. ఆకాశవాయు అగ్ని జలం పృథువులుగా, ఓషధులుగా ఇవన్నీ మనకు సృష్టి అంతా ఉపడుతుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం విచారణ చేస్తున్నాం దాన్ని. నిశ్శబ్ద శబ్ద సమిద్రూప జ్యోతిర్మయ బిందు స్వరూపము జ్యోతి ఏది పరబ్రహ్మం అంటాము, జ్యోతి అంటాము. దాన్ని ఎన్ని పేర్లు దానికి కలిగే జ్యోతిర్మయ బిందు స్వరూపం జగత్ మధ్య బిందు స్వరూపం తనంతట తానుగా
ఇది పరిపూర్ణంలో తనంతట తానుగా లేఖతోచినటువంటిది. పరిపూర్ణ బోధగా చెప్పాలంటే లేఖతోచింది. అక్కడి నుంచి లేఖతోచిన తర్వాత మూలంలో ఇదే పిండాండంలో సహస్రార భాగం. మన పిండాండంలో ఎట్లా ఉంది అంటే సహస్రార భాగం నుండి ఈ యొక్క మహావాక్య విచారణ కనుక నీకు ఉన్నట్లయితే భద్రాద్రి రామశతకాన్ని తీసుకున్నట్లయితే శ్రవణేంద్రియములు శబ్ద నుంచుండు, చర్మేంద్రియముల స్పర్శ నెరవు, చక్షురేంద్రియముల వీక్షించు రూపములు, రూఢిగా జీవమచే రుచుల నెరవు, గ్రాణరంధ్రముల గంధం ఆగ్రానించు, వాక్కుల చెవచించు వాక్యమును. ఏ జ్ఞానమున ఇన్ని ఎరిగేటి ఆ జ్ఞానంవే శాస్త్రారమానున్న జ్ఞానంవే. ఏ జ్ఞానమును ఇన్నిటి ఎరిగేటి ఆ జ్ఞానంవే దాన్నే ప్రజ్ఞానమని శృతులు పలుకుచుండు. నట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థం, దానికి అతీతమైనటువంటిది లక్ష్యార్థం అనుభవంబు, అదే నీ స్వరూపంబు నిక్కము, అది నీవు అని యొక్క మహావాక్య విచారంలో ప్రజ్ఞాన బ్రహ్మ రూపంగా చెప్పేటువంటిది అది. దానికి అది ఇందుండి బ్రహ్మనోర వ్యక్త, అది యొక్క పరిపూర్ణ పరబ్రహ్మనందే అవ్యక్త రూపంగా ఉంది. ఇప్పుడు కూడా ఇక కారణ రూపంగా ఉంది, సూక్ష్మ రూపంగా ఉంది, కానరాదు స్థూల రూపమైనటువంటి పరమాత్మ. మొత్తం ఈ సృష్టి అంతా, సృష్టిలోనే మనం ఉన్నాం. ఆ పంచభూతంలో నీలోన ఉన్నాయి, నీలోనే ఎట్లా ఉన్నాయి ఆ పంచభూత తదాంశమే ఈ యొక్క పిండాండము. ఆ పంచభూత తదాంశమే ఈ యొక్క పిండాండము. ఆ యొక్క పంచభూతంలో నీవెట్లున్నావు అంటే బజారామ శతకం తీసుకోవాలి, ఒక పద్యం తీసుకోవాలి. ఎట్లా పంచభూతంలో నేను ఎట్లా ఉన్నా, పంచభూతములో నేనని ఎట్లా చెప్పుకోను అంటే మనకు గురువుగారు చెప్పినటువంటిది ఏంటంటే నరములస్తులు, చర్మన కరోమ మాంసములు, మూగునంబులు, స్వేదమూత్ర శేషములు, శుక్ల శోణితంబులు, జలగుణములు, శుద్ధిపాసాలస్య శుద్ధి సంగములు, వహిని గుణములు, చలన దావన కంపన కుంచన ప్రసరణాధికములు, పవనాది గుణములు, భయకామ మోహములు, క్రోధ లజ్జయ నభోగుణములు, ఇవి పంచభూతాంశ గుణములను బారద్రోలి నీ స్వరూపంబు కనవాడు నిర్మలుండని మన భద్రారామ శతకం చెప్పినటువంటి విషయము. దీన్ని పురుషోత్తముడని, అవ్యక్త స్వరూపుడని, నిశ్శబ్ద శబ్ద బ్రహ్మమని, దీనినే జ్యోతిర్మయమని, బిందు స్వరూపమని ఇదంతలా ఈ పరిపూర్ణంలో తనంతట తానుగా మూలం లేక తోచి వచ్చి ఈ సంసారాన్నంతా నెత్తిన పెట్టింది. మనకు ఓసారి గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇది ఒక్కటే ఉంటే పురుషోత్తముడు సరిపోతాయాం. సోకామయతు పౌషాం ప్రజాయతే. ఒక్క బ్రహ్మమే ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఏమి లేనప్పుడు కూడా ఒక్క బ్రహ్మమే ఉన్నాడు. ఒక్కసారి సంకల్పం కలిగిందట ఆ పరమాత్మకు. సంకల్పం కలిగి మరి ఒక్కసారి అమ్మవారు ఒక ప్రకృతిగా రూపంగా లేకపోతే రెండు కలిసినటువంటిదే కదా ఈ సృష్టి. అమ్మ నాన్న కలిస్తేనే కదా మన పిండాండం. అమ్మ నాన్న కలవకపోతే మన పిండాండం ఎక్కడ? అమ్మ నాన్న కలవకపోతే పిండాండం లేదు. దానినే మొట్టమొదటి ఆదిశక్తిగా వర్ణించింది. అదే మహామాయ, అదే గాయత్రి, అదే క్షరుడు, అదే ప్రజాపతులు. వేద సృష్టి ఇక్కడే జరిగింది. రెండవది అమ్మవారు మహత్వం మాయావరణ హిరణ్యవర్ణాత్మక ఈశ్వర చైతన్యం వను దారాకాశం కలిగాను. ఇదే పిండాండంలో భూమధ్య స్థానము. శబ్ద బ్రహ్మ సర్వసాక్షి శరీరము, పశుపచ్చ బంగారు వర్ణము గలది. అదే సర్వకర్తృత్వ, సర్వపాలకత్వ, సర్వసంహారకత్వ, సర్వనియంతృత్వ, సర్వభోక్తృత్వ, సర్వేశ్వర ఇత్యాది షడ్గుణైశ్వర్యయుక్తము అనిమాది అష్టసిద్ధి గలది అమ్మ. అదే దాహరాకాశం ఇందుండి, అదే అర్ధమాతృక, అదే సర్వసాక్షి శరీరము అమ్మవారు. ఇక్కడ అమ్మవారు లేకపోతే సృష్టి లేదు. మహాత్మ్య మాయావరణ హిరణ్మయ వర్ణాత్మక. హిరణ్మయ అంటే బంగారం, వర్ణాత్మక. ఆ వర్ణాత్మకలోనే మరి ఈశ్వర చైతన్యం అని ధారాకాశము అమ్మవారిని కలుపుకుండా అమ్మవారిని సృష్టి చేసిండు. మొట్టమొదటి పురుషోత్తముడుగా ఉండి, పరమాత్మగా ఉండి, బ్రహ్మరూపంగా ఉండి అమ్మవారిని సృష్టి చేస్తేనే మొదలు అమ్మవారిని అంటే ఈ జగత్తు ప్రకృతి. అదే శబ్ద బ్రహ్మ సర్వసాక్షి శరీరం అన్న దాన్నే పశుపచ్చ బంగారు వర్ణం గలది. సర్వకర్తృత్వం దాందే, సర్వపాలకత్వం ఆయనే, సర్వసంహారకత్వం ఆయనే, సర్వనియంతృత్వం, సర్వభోక్తృత్వం. షడ్గుణైశ్వర్యములు కలిగి. షడ్గుణైశ్వర్యం అంటే జ్ఞానవైరాగ్యం ఐశ్వర్యం, జ్ఞానవైరాగ్యం ఐశ్వర్యం యశస్శ్రీ సందాహుతం షడ్గుణైశ్వర్యయుక్తో హి భగవాన్ శ్రీ గురుప్రియ. గురుగీత జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, యశస్సు, సంపద, ఈ ఆత్మస్థితి 6 గుణములు కలిగినటువంటి వాడు ఎవరైతే అతడు గురువు అన్నారు. 6 గుణములు ఉండాలి. గురువుగారి దగ్గర 6 గుణములు ఉంటేనే జ్ఞానము, వైరాగ్యం, ఐశ్వర్యం, యశస్సు, సంపద, ఆత్మస్థితి. ఈ 6 షడ్గుణైశ్వర్యయుక్తో హి భగవాన్ శ్రీ గురుప్రియ. మీరు 6 గుణములు ఉంటే అమ్మవారు కూడా పంచిపెడితే అప్పుడు ఏమైంది? మాయావరణం. ఈ యొక్క అమ్మవారు మరి ఇక్కడ చెప్పింది చూడండి ఒకసారి. అవతార పురుషులు ఇక్కడనే. అవతార పురుషులు
ఎంతటి అవతార పురుషుడైనా అమ్మ కడుపు నుంచి వచ్చినటువంటి వాడే. ఈ మహావిష్ణువైనా సరే, శరీరధారి అయినటువంటి వాడు ఎవడైనా సరే అమ్మవారిని అవతార పురుషులుగా, ఏది మూల ప్రకృతి దాన్ని అన్నారు త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తంలో ఈ తిరుగుతూ సూర్యాతీత అవస్థలో ఉండి ఈ మూడు పురములను తిరిగేది కాబట్టి త్రిపుర సుందరి. ఆమెనే దుర్గా, ఆమెనే లలిత అని కూడా అంటారు. లలిత సహస్రానందు అమ్మవారిని వర్ణన చేస్తారు. అటువంటి వర్ణన చేసినటువంటిది ఇది ప్రకృతి అయితే, ఇది ప్రకృతి అయితే ఇది పురుషుడు, ఇది క్షరమైతే ఇది అక్షరుడు, క్షరమైతే అక్షరుడు. ఈ ద్వయదోషములు మన భాగవత కృష్ణ ఈ రెండింటినీ చెప్తూ ద్వయదోషం సృష్టి అంతా ఈ రెండింటి నుంచే, ఇక్కడి నుంచి ముగ్గురిని లోకపాలకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఈ యొక్క ముగ్గురినిగా నమ్మ మూలపుటమ్మ, మా చాలా పెద్దమ్మ, ముగ్గురినిగమ్మ మూలపుడు సురారులమ్మ, చాలా పెద్దమ్మని పోతన మాతుల వారు ఈ అమ్మవారిని వర్ణిస్తాడు. అమ్మవారు అంటే రాజేశ్వరి కావచ్చు, దుర్గా కావచ్చు, సహస్రనామాలు ఉన్నాయి అమ్మవారికి. ఆ యొక్క సృష్టించే అందుకొరకే ప్రత్యక్ష దైవంగా మనకు అవపడుతుంది. మనం పుట్టగానే అమ్మ అందుకొరకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అది వేరు, ఆ పద్ధతి వేరు. దాని తర్వాత ఈ రెండు కలిగినటువంటిది అది వచ్చిన తర్వాత మొట్టమొదలు రజోగుణం ఆకారంన, మరి ఏది మరి అకారమున ఉకారమున విష్ణువు, అకారమున బ్రహ్మ, మహాదాంకారమైనటువంటి ఉకారమున విష్ణువు, మరి మకారమున పరమశివుడు మహేశ్వరుడు. ఇట్లా ఈ రూపంగా అకారమున బ్రహ్మ సృష్టికర్త చేస్తే, ఉకారమున విష్ణువు పోషణకర్త చేస్తే, ఏది మకారమున మహేశ్వరుడు లయకర్తగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా ముగ్గురిని అన్నటువంటి ఈ యొక్క ప్రకృతి ఏదైతే ఉందో ఆ ముగ్గురుతోనే లోకపాలకులుగా ఇక్కడి నుంచి ఈశ్వర సూక్ష్మ శరీరము, దానివల్లనే ఈ యొక్క బ్రహ్మకి ఈశ్వర సూక్ష్మ శరీరము, ఇంద్రియ దేవతా సృష్టి యోగ సంపన్నులు సృష్టి అంతా అయింది. ఇక్కడనే ఉకారం విష్ణు పోషణకర్త అదే వైకుంఠం అన్నారు. దాన్నే నిరవయాకాశము, ఈ దివ్యాకృత అవ్యాకృత శరీరము, ఇందుండి పిండాండంలో హృదయస్థానము, ఇది మకారమున తమోగుణము ఈశ్వరుడు, దాన్ని శివుడు, ఇది కైలాసము సంహారకర్త, ఇది జనలోకం అన్నారు. జనలోకం అంటే జనలోకం అని దేనికన్నారంటే జా అంటే జనించుట, నా అంటే నశించుట. జా అంటే జనించుట, నా నశించే జనలోకం అన్నారు దాన్ని. ఈ సృష్టి అప్పుడు మొదలైంది. ఇక్కడి నుంచి ఈశ్వర సూక్ష్మతేంద్రియ దేవతా సృష్టి యోగ సంపన్నుడైన మహదాంకారం ఉంది, రహస్యాహంకారములన్న బ్రహ్మాండ ఈశ్వరుని సూక్ష్మేంద్రియ దేవతలు, సూర్యుడు చంద్రుడు దేవతలు మొదలైన 25 శరీరేంద్రియములు దేవతలు కలిగి సప్త ఋషి మండలంగా ఉన్నటువంటిది. ఈ యొక్క సాత్వికాంకారం వలన అశ్విన్నాది 27 నక్షత్రములు, ఈ యొక్క ద్వాదశ రాశులు, అష్టదిక్పాలకులు, గరుడ గంధర్వాది యక్ష కిన్నెర సమస్త దేవతా సృష్టి కలిగింది. ఇది ఈశ్వర నక్షత్రములు. ఈ యొక్క సూర్యుడు, ఈ యొక్క చంద్రుడు ఈ లోకంలో ఉన్నటువంటిది. ఈ యొక్క దీన్ని సూర్యలోకం అన్నారు. అశ్విన్నాది నక్షత్రము 27 నక్షత్రములు, 33 కోట్ల దేవతలు. ఇందులో సృష్టి అంతా ఇందులోనే ఈ యొక్క సూర్యలోకము తపోలోకంలోనే జరిగింది. ఇక్కడి నుంచి జరిగిన తర్వాత ఈ యొక్క మరి సూర్యుడు యజ్ఞయాగాది కర్మిష్ఠుడు స్థానము తామసాహంకారం వలన శబ్దస్పర్శ రూపరసగంధములు ఈ యొక్క అపంచీకృత పంచమహాభూతములు కలిగాను. ఆ పంచమహాభూతములే ఆత్మాన ఆకాశ సంభూత. ఇదంతా ఆత్మ అయితే ఇది అనాత్మ, పంచభూతములు అనాత్మ, అంతే తేడా, ఏం లేదు. ఇలా మన గురువుగారు చెప్పింది ఇందులోకి వస్తుంది. నేను ఇదివరదాకా అమ్మగారి కింద చూసిన, బాగుంది, బాగా రాసిండు, మంచి బోర్డు పెట్టిండ్రు. ఒకసారి మీరు చూసిందో లేదు, విచారణ చేసిందో లేదు, అయ్యగారు చెప్పంగా మీరు వింటారని నా యొక్క భావన బాగున్నది. ఇక్కడి నుంచి ఆత్మనాకాశ సంభూత, ఆకాశద్వాయో వాయురగ్ని, అగ్ని అప పృథివీ ద్యూప్యో ఓచ అన్నాత్ పురుష. ఆకాశం నుండి ఏం కలిగింది అంటే అది భూతాకాశం అన్నారు. దాన్నే భూతాకాశంలో మొట్టమొదలు శబ్ద తన్మాత్ర నుండి వర్తులాకారమైన హంబీజం వలన సునీల వర్ణము, ఆకాశము, ఆకాశభూతము, పరాశక్తి, సదాశివుడు, మరి దీనికి శబ్దగుణము, ఏది ఆదిదేవత. ఆదిదేవత ఎవరు? సదాశివుడు. శబ్దగుణం. ఆకాశం ఎక్కడ ఉందంటే ఏమని చెప్తావు? ఆకాశం ఎక్కడ ఉందంటే శబ్దము. ఇందులో ఆకాశం ఉంది. రెండు జైలు కొడితే శబ్దం వచ్చింది. అంతకుముందు శబ్దం లేదు. ఆకాశం శబ్దరూపం, ఆకాశం శబ్దం, ఒక శబ్దగుణం వచ్చింది దీనికి. మరి ఇందులోనే శబ్దస్పర్శ, ఈ శబ్దస్పర్శ తన్మాత్రల వలన ఆకాశం నుండి మరి షట్కోణాకారమైన వాయుభూతము జంబీజం, ఇక్కడ బీజాలు వచ్చినాయి. శబ్దస్పర్శ రూపరసగంధంలో శబ్దస్పర్శ రూపం వచ్చింది వాయువుకు. బూడిద వర్ణము, ఇది ఏది ఆదిశక్తి. మరి ఇక్కడ ఈశ్వరుడు,
ఆయుదేవత దీనికి శబ్దస్పర్శ రూపగుణము. శబ్దస్పర్శ రూప తన్మాత్ర వలన వాయువు నుండి త్రికోణాకారము అగ్నిభూతము, ఈ యొక్క రంభీజము, దాని నలుపు వర్ణము, మరి జ్ఞానశక్తి రుద్రాదేవత శబ్దస్పర్శ రూపగుణము. శబ్దస్పర్శ రూపగుణం వలన అర్ధచంద్రాది భూత జలభూతము వంబీజము, మరి రసతన్మాత్ర తెలుపు వర్ణము, ఇచ్ఛాశక్తి దీనికి విష్ణు ఆయుదేవత, మరి ఆయుదేవత విష్ణువు. ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసం వలన ఈ యొక్క మరి గంధ తన్మాత్రల వలన చతుర్సాకారమైన పృథ్వీభూతం కలిగను. దీని క్రియాశక్తి ఈ యొక్క బ్రహ్మ ఆయుదేవత, ఈ భూలోకము. ఈ యొక్క పంచభూతముల నుండి వచ్చినటువంటి కొంత వివరణ అయిపోయింది. కొద్ది వివరణ నేను ఎక్కువ తీసుకుంటే కూడా బాగుంటుంది కదా స్వామి. అయితే విషయం ఏంటంటే ఈ యొక్క మనం శబ్దగుణం వర్తులాకారం అన్నారు. ఏంటి వర్తులాకారం? ఆకాశానికి ఆకారం చెప్పిండ్రు పెద్దలు. మరి స్వామి చెప్పిందే చెప్తాను, నేను వేరే చెప్పాను. అమ్మగారు వేరే చెప్పను, స్వామి చెప్పిందే చెప్తాను. మరి అట్లా గిట్లా అనుకున్నారు, వేరే చెప్పాను. ఆకాశము మరి అట్లా కూర్చోండి అమ్మ. అయితే నేను ఏమంటానంటే ఆకాశము వర్తులాకారం. ఏంటి వర్తులాకారం అంటే రౌండ్గా ఉండేది. ఎంత దూరం నీ చూపు ఎంతవరకు పోయిందో అంతవరకు వర్తులాకారం. అంటే నీరు రంగు చుట్టూ గుండ్రంగా ఉంటుంది ఆకాశం. ఎంతవరకు చూసుకో, పైకి చూస్తే పైకి చూసిన చుట్టూ 4 దిక్కులు చూసినట్లయితే గుండ్రంగా, దాన్ని వర్తులాకారం అన్నారు. అదే నీలిరంగు ఆకాశానికి. ఇంకా ఆకాశానికి ఇది ఆకాశం తర్వాత మరి షట్కోణాకారమైనటువంటి వాయువు అన్నారు. దాని తర్వాత శబ్ద గుణం వలన శబ్దస్పర్శ రూపం అనేటువంటి శబ్దస్పర్శ రూపంతో కూడుకున్నటువంటిది వాయువు ఆకాశం. వాయువు ఏ గుణము, వాయువు ఏ ఆకారం ఉంటుంది? ఈ యొక్క ధూమ్రవర్ణం అన్నారు. ధూమ్రవర్ణం అంటే ఏ వర్ణం? ఎట్లా నిరూపణ చేయగలవు? 4 రకాల ఒకేసారి ఎంత బిల్డింగ్నైనా లేపుతుంది. 6 ఈ యొక్క 6 కోణాలలో వచ్చినట్లయితే వాయువు ఎంత బిల్డింగునైనా ఎంత దాన్నైనా లేపుతుంది. అది దాన్నే సుడిగాలంటారు. ఆ సుడిగాల్లో వచ్చేటువంటిది ధూమ్రవర్ణం. అంటే ధూమ్రవర్ణం గాలి వస్తా అంటే ఎట్లుంటుంది వర్ణము, దాన్ని ధూమ్రవర్ణం అన్నారు. దుబ్బ అన్నారు అనుకోండి. ఈ యొక్క శబ్దస్పర్శ రూపము ఒక అగ్నికి త్రికోణాకారం 6 రకంలో వచ్చేది వాయువు అయితే, ఇది వర్తులాకారం ఆకాశం అయితే, వాయువు 6 కోణాలలో ఉండేటువంటిది వాయువు అయితే, త్రికోణాకారమైనటువంటి అగ్ని నలుపు అన్నారు. అగ్ని నలుపు అని ఎందుకన్నారు? అగ్ని నలుపు గుణమే ఎందుకన్నారు? అగ్ని నలుపు వస్తే ఎర్రగా మంటమంటుంది. నలుపు గుణం అంటే లాస్ట్లో వచ్చే వరకు ఇదంతా మంటమండి వచ్చే వరకు ఈ యొక్క త్రికోణాకారం అంటే ఇట్లా ఎంత పెద్ద మంట అయినా ఇట్లా ఆఖరికి పోయే వరకు ఇట్లా ఇలా వస్తుంది. లాస్ట్ వచ్చే వరకు నలుపు గుణం వస్తుంది. దానికి ఎరుపు ఇవన్నీ పక్కకు పెట్టిండు, నలుపు గుణం వచ్చింది దానికి. ఆ నలుపు గుణమే అగ్నికి ఉన్నటువంటి గుణము త్రికోణాకారము. ఆ త్రికోణాకారంలో అర్ధచంద్ర శబ్దస్పర్శ రూప రసగంధమైనటువంటి యొక్క అర్ధచంద్రాకారమైనటువంటి తెలుపు వర్ణం. నీళ్లకు తెలుపు అని వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుపు? మంచిగా కొండ మీకే నీళ్లు పడతా అంటే తెల్లగా ఉంటాయి నీళ్లు, ఇట్లా పచ్చగా ఉంటాయని కొంతమంది అంటారు. అవన్నీ అట్లా కాదు. ఒక బండల నుంచి ఎత్తు ప్రదేశంలో నీళ్లు కిందికి జారుతుంటే ఎంత అద్భుతమైనటువంటి జలం ఎంత తెలుపు వర్ణము మీ అందరికీ తెలుసు. అది దానికి తెలుపు వర్ణం పెట్టిండు. మరి అర్ధచంద్రాకారం ఎందుకు పెట్టిండు? ఒక మడుగులో కానీ, ఒక కుండలో కానీ, ఒక చెరువులో కానీ ఎంతగా అర్ధచంద్రాకారమైన ఇది అర్ధచంద్రాకారం ఉంటుంది. కానీ పైకి కిందికి రావు నీళ్ళు. అర్ధచంద్రాకారమైనటువంటి జలంతో కూడుకున్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధంలో భూమి చతుర్సాకారం పెట్టిండు. 4 మూలలు పెట్టిండు. 4 మూలలు గుండ్రంగా సైంటిస్టులు, ఈ పెద్దలు సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు? భూమి గుండ్రంగా ఉన్నదని మీరు నిర్ణయం చేసిండ్రు, భూమి గుండ్రంగా ఉన్నదని. కానీ గుండ్రంగా మరి వేదాంతులు ఏం చేసిండ్రు? 4 దిక్కులు, 4 మూలలు, 4 దిక్కులు ఉంటేనే ఈ యొక్క ఉపాసన కొరకు 4 దిక్కులుగా పెట్టేండ్రు. భూమి 4 చతుర్స్రాకారం పెట్టి 4 దిక్కులు ఎప్పుడైతే ఉన్నాయో 4 మూలలు వచ్చేసినాయి. 4 దిక్కులు ఉంటేనే కదా 4 మూలలు. అష్టదిక్కులుగా వర్ణన చేస్తూ మన వాళ్ళు ఉపాసన కొరకు ప్రయత్నం చేసినటువంటిది 4 ముక్కులు. భూమి ఎరుపు గుణం ఎందుకు వచ్చింది? భూమికి ఎరుపు గుణం ఎందుకు వచ్చింది? ఒకసారి గుర్తు చేసుకుంటే మనందరిలో ఎరుపు అమ్మ, భూమికి ఎరుపు గుణం. అమ్మ ఎరుపు. నువ్వు ఉప్మా తిను, నువ్వు మాంసం తిను, నువ్వు పండ్లు తిను,
ఫలాలు తిను, ఏదన్నా తిను, నువ్వు కాఫీ పోయి ఆఖరికి ఎరుపు రక్తంగా మారుతుంది. మొత్తం ఈ యొక్క పిండాండం అంతా రక్తంగా మారుతుంది. భూమి ఎరుపు గుణం, భూమి నుంచి వచ్చే ఆహారం అన్ని విధాలు కాబట్టి మనం ఎరుపు గుణం ఉండదు కాబట్టి ఏది తిన్నా రక్తంగా, మనలో ఉన్న 5 లీటర్ల రక్తం అంటారు, రక్తంగా మారుతుంది. ఆ ఎరుపు గుణమే ఇన్ని తీర్ల ఆహారం తిన్నా, తెలుపు, ఎలుపు, నలుపు, పంచరంగులతో తిన్న ఆహారం తిన్నా కూడా ఎరుపే నీలోన ఉన్నటువంటి రక్తంగా మార్చేసి నీలోన ఉన్న శాస్త్రాల భాగం పరమాత్మ ఈ యొక్క పంచప్రాణముల ద్వారా సమాన వ్యాన ఉదాన పానం పంచప్రాణముల ద్వారా కర్మేంద్రియముల ద్వారా చెంబరి అంతరేంద్రియముల ద్వారా సమూహమున కర్మేంద్రియముల ద్వారా శబ్ద స్పర్శ రూపరసగంధము నెరగి పంచప్రాణములతో సహాత రూపని కర్మేంద్రియంలో కర్మ చేయించును అని మనకు సృష్టి అంతా చెప్పినటువంటిది. ఇది భూలోకము, ఇది భూవర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, సప్తలోక గర్భిత విచారణ అంటారు దీన్ని. చెప్పేది ఇది 1 గంట సేపు చెప్పాలి. ఈ లోకంలో ఎవరే ఉన్నారు, ఈ లోకంలో తపోలోకంలో ఎవరున్నారు, మరి శక్తిలోకం ఆదిశక్తి లోకంలో ఎవరున్నారు, మరి జనలోకంలో ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరు లోకపాలకులు అంటారు. అక్కడ ఏం పని చేస్తారు వాళ్ళు స్థితి చెప్పాలి. ఇదంతా ఇక్కడి నుంచి సూర్యచంద్రుడు ఆ లోకం ఉన్నది. ఆ లోకంలోకి పోయి జీవుడు ఏం చేస్తాడు, మళ్ళీ జన్మకెట్టొస్తాడు, వీడు చేసుకున్నటువంటి ఈ యొక్క కృష్ణమూర్తి నాయన చెప్పినట్టు క్షీణే పుణ్యం మధ్యలోక విశ్రాంతి అంటాడు భగవద్గీత చెప్పి. ఈ పుణ్యం చేసుకున్నదంతా ఆ పుణ్యక్షయానంతరం మళ్ళీ జన్మకు రావాల్సిందే, మళ్ళీ భూలోకమునకు రావాల్సిందే అని చెప్తాడు అయ్యగారు. మరి ఇదంతా చెప్పిన తర్వాత ఇంత పుణ్యం చేసి ఈ లోకాలకు పోయి అక్కడ శాశ్వతంగా ఉంటానని ఈ లోకాల స్థితి చెప్పాలి. ఈ స్థితి చెప్పాలంటే అది 1 గంట సేపు అన్నది అమ్మలారా. దయచేసి ఈ గింతంతా విననేర్పు కలిగినందుకు విననేర్చి చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధలోని మర్మం తెలుసు, వినజెప్పనేరకుండిన మనుషులు ఈ బోధలోని మర్మం ఎరిగేరా, దీనందుండే ధర్మం ఎరిగేరా. జనుడే కొబ్బరికాయ తిననేర్పు గలవారు తినవచ్చు, నా కోతికి కనుక అబ్బినట్లయితే చేస్తారు వింటదా. మీరు మనుషుల యొక్క పుణ్యపురుషులు కాబట్టే మీ అందరూ నిశ్శబ్దంగా మంచిగా కూర్చొని ఈ అర్ధగంట పావు గంట విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశ్రమ అధ్యక్షుడైనటువంటి అయ్యగారికి ధన్యవాదాలు చెప్తూ ద్వాదశ సుమాంజలుడు జై సద్గురు ప్రభు మహారాజుకి జై. సూత్రప్రాయంగా భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సప్తలోకములే ఊర్ధ్వలోకములే చెప్పుకున్నాం. అధోలోకంలో రాతల విసల రతాసల పాతాసల ఇవన్నటువంటి ఓ పద్యమే భద్రాక్షకు మంది ఉంది, విచారణ చేయండి. కాకపోతే అయ్యగారి ద్వారా అయ్యగారు చెప్తాడు, ఏం లోట్లేదు మీకు, నేను ఎన్నాళ్ళ నుంచో గింతంత ఇక్కడ చెప్పాలని అయ్యగారి ద్వారా చెప్తే ఆయన యూట్యూబ్లో పెట్టు అందరికీ దేశమంతా వినిపిస్తాడు ప్రబోధం. మరి నాది కూడా వినిపిస్తాడని కోరుతూ చెప్తే ఈ గింతంతా చెప్పదేనారు. చెప్తే 1 గంట సేపు సృష్టి చెప్పి, 1 అర్ధగంట స్థితి చెప్పి, 1 గంట సేపు లయం చెప్తే అప్పుడు సృష్టి స్థితి లయం చెప్పినటువంటి వారమితము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అందుతుంది. అటువంటి ఆఖరి అఖండమైనటువంటి గురుమూర్తికి అందుతుంది. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయమాత్మనే సర్వలోక శరణ్యాయ సారూపాయ మంగళం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురు మహారాజ్ మరి కోలమడ అతల ఆశ్రమ స్థాపకుడు మరియు అధ్యక్షుడైనటువంటి సచ్చిదానంద శ్రీ మద్దుల వెంకటరాజు గారు ఈరోజు మరి చాలా చక్కగా బ్రహ్మాండ పంచగారిని వివరించారు. మరి ఆత్మ అనాత్మ, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటి అంశాన్ని సుస్పష్టంగా మనకు ఎరిగించడం అనేటువంటి జరిగింది. మనం మొన్ననే పంచభూతాల వాటి యొక్క ఆకారాలు, వాటి యొక్క వర్ణాలు, అంటే అవి అలాంటి వర్ణాలు ఎందుకు ఏర్పాటు చేశారు, అలాంటి ఆకారాలు ఎందుకు ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం తెలుసుకున్నాం. మరి అలాగే ఈరోజు మరొకసారి పునః మరి మన గురువు గారు వీరి ద్వారా మనకు ఎరిగించారు. వారికి
మన గురువు గారు అయితే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అలాంటి మహాత్ములకు ఆ పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటేనే మనందరికీ కూడా ఇలాంటి జ్ఞానాన్ని అందించగలుగుతారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.